ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే తరుణం అవకాశం దేవుడు నాకు కల్పించినందుకే దేవునికి నేను వందనస్తుడై ఉన్నాను. అదే సమయంలో మరి ఈ అవకాశం కల్పించిన పెద్దలు, దేవుని సేవకులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఇంతవరకు చక్కని సాక్ష్యాన్ని విన్నాం. మరి జీవరత్మన్న గారి ద్వారా చక్కని వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం. కొన్ని మాటలు మీ ఓపిక, మీ యొక్క సహనానికి కృతజ్ఞుణ్ణి. ఓకే, నిన్నటి రాత్రి దినాన నేను ఒక ప్రాముఖ్యమైన మాటను మీ దృష్టికి తీసుకుని వచ్చాను. నేను దేవుని మందిరం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. జకర్యా గ్రంథంలోని 9వ అధ్యాయంలోని 9వ వచనాన్ని మనం మూల వాక్యంగా తీసుకున్నాం ఈ సంవత్సరం. సియోను వాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా మరి ఉల్లాసముగా ఉండండి. ఎందుకు అనగా నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడు అయి గాడిదను గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వచ్చుచూ ఉన్నాడు అనేది ప్రాముఖ్యమైన మాట. ఆయన నీ వద్దకు వచ్చుచూ ఉన్నాడు. ఆయన దీనుడై వస్తూ ఉన్నాడు, రక్షణను తీసుకొని వస్తూ ఉన్నాడు, నీతిమంతుడిగా తను తాను పరిచయం చేసుకుంటూ మీ వద్దకు వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉన్నాడు కనుక మీరు సిద్ధంగా ఉండండి అనే భావన అక్కడ కనబడతా ఉంది. ఈ అధ్యాయంలో నిన్న రాత్రి నేను చెప్పినట్లుగా మరి ప్రోత్సాహకరమైన మాటలు ప్రారంభం చేసిన అధ్యాయం 8వ అధ్యాయం. 9వ అధ్యాయం వచ్చేసరికి నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఎవరెవరైతే ఇంతవరకు బాధ పెడుతూ వచ్చారో వారందరి మీదకి కూడా నేను శిక్షను తీసుకుని రాబోతున్నానని 9వ అధ్యాయంలోని దమస్కు పట్టణమా అని ప్రారంభం చేశాడు. తూరు సీదోను వారలారా 3వ వచనంలో ప్రారంభం చేశాడు. ఎక్రోను వారలారా 5వ వచనం, ఎస్కాలోను ఎక్రోను వారలారా వీరందరూ కూడాను ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులైన వారు. వీరు ఇశ్రాయేలీయులను, యెరూషలేము పట్టణస్థులను లేదా మరి సియోను వాసులను ఇబ్బంది పెట్టిన ప్రజలు వీరందరూ కూడా. వారందరిని ఉద్దేశించి మాట్లాడుతూ 8 వచనాలు వారి గురించి మాట్లాడిన తర్వాత 9వ వచనంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ టాపిక్ మార్చేస్తున్నాడు. అక్కడ వారందరినీ శపిస్తూ ఉన్నాడు, కోపగిస్తూ ఉన్నాడు. నేను ఏం చేయబోతున్నానో మీరు చూస్తారు, మీరు అనుభవిస్తారు. నా ప్రజలను ఇబ్బంది పెట్టిన వారు మీకు తగిన శాస్త్రి నేను చేస్తాను అన్నట్టుగా దేవుడు మాట్లాడి ఉన్న పళాన ఆయన 9వ వచనం వచ్చేసరికి సియోను వాసులారా, యెరూషలేము నివాసులారా మీరు ఉల్లాసంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి అంటూ ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాలి అంటే కొద్దిగా మనం 8వ అధ్యాయానికి కూడా వెళ్ళాలి. కాబట్టి 8వ అధ్యాయం కూడా ప్రారంభం చేస్తారు. చూడండి, మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఆయన చెప్తున్న మాట ఏమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము కలిగి ఉన్నాను. నా ప్రజలంటే నాకు రోషం. వాడు మట్టిలో ఆడిన బురదంతా అంటించుకొని వచ్చిన తల్లి ఏం చేస్తుందమ్మా? సంకనేసుకుంటుంది. వాడిని ఆ బురద అంటినా ఏమైనా నా కొడుకు, నా కూతురు. దేవుడు కూడా అలానే ఇశ్రాయేలు ప్రజలు ఘోరమైన అతి ఘోరమైన దేవుడు ఆయనే నమూనా ఇచ్చి చక్కని మందిరాన్ని నిర్మాణం చేయమని దేవుడు చెప్పిన తరువాత దేవుని మందిర నిర్మాణ విషయంలో వారందరూ కూడాను మరి చక్కని సూత్రాలు పాటించి మంచి మందిరాన్ని నిర్మాణం చేసిన తరువాత ఆ మందిరం పాడవటానికి, అది కూల్చబడటానికి కారకులు ఎవరు అంటే ఈ ఇశ్రాయేలు వారలే, ఈ సియోను వాసులే.
వారు చేయబట్టే ఆ అద్భుతమైన వైభవంతో కూడిన సొలొమోను కట్టిన దేవాలయం రాతి మీద రాయి కూడా నిలవకుండా కూల్చబడింది, కాల్చబడింది అని 2 చోట్ల నిన్నటి రాత్రి నేను ఆ 2 వాక్యాలు కూడా మేము చూపించాను మీకు. 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథంలోని మాట మరి నేను మీకు చూపిస్తూ వచ్చాను. ఎజ్రా గ్రంథంలోని మాట కూడా నేను మీకు చూపిస్తూ వచ్చాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవాలయం కూల్చబడింది, రెండవ మాట ఏంటంటే దేవాలయం కాల్చబడింది. వారు తగలబెట్టారు, కూలగొట్టారు. దేవుని మందిరం, జీవము గల దేవుని యొక్క మందిరం కాల్చబడి కూల్చబడింది. కారణం ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు అంటే ఇక బైబిల్ గ్రంథంలోని సగం కంటే ఎక్కువ పుస్తకాలు చదవాలి మీరు. పాత నిబంధనలోని దగ్గరగా మరి 2వ రాజుల గ్రంథం 2వ సమూయేలు గ్రంథం నుంచి ప్రారంభం చేస్తే ఇక ఉన్న అన్ని పుస్తకాలు కూడా చదువుతూ వెళ్తే ఎక్కడ చూసినా ఆ పారసీకపు రాజులు, ఆ బబులోను రాజులు, యూదా రాజులు, ఇశ్రాయేలు రాజుల మీద పడి వారిని ఎలా నాశనం చేస్తూ వచ్చారో, దేవుడు ముందే వారికి హెచ్చరిక చేసినా వారు ఎలా వినలేదో ఇక మాటలన్నీ కూడా మనకు కనబడతాయి. నిన్నటి రాత్రి నేను మరి ఇర్మియా గ్రంథంలో నుంచి చూపించాను. ఇర్మియాకు దేవుడు చెప్పిన మాటను చూపించాను. ఇర్మియా, నువ్వు పెళ్లి చేసుకోకూడదు, పిల్లలు కనకూడదు, నువ్వు కానీ ఏం లాభం, చచ్చిపోతారు కదా. ఎందుకంటే యుద్ధం రాబోతూ ఉంది, ఈ ప్రజలు రాబోతూ ఉన్నారు. వచ్చేవారు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి మీ పిల్లలందరినీ నరికేస్తారు. అమ్మో, నా పిల్లలు నరకడం నాకు ఇష్టం లేదని చెప్పు ఇర్మియా. కుండను తీసుకో, ఒకసారి కుమ్మరివాడి దగ్గరికి పో, నేను చెప్పే పాఠం చెప్పు అన్నాడు. ప్రక్కన ఉన్న 18వ అధ్యాయులు అంటాడు, కూజా తీసుకొని పో, పెద్దలందరిని తీసుకొని ఊరి బయటికి తీసుకొని పోయి కూజాని పగలగొట్టి వారికి చూపించు. ఈ పగలగొట్టిన కూజాను తిరిగి అతికించగలమా? లేదు కదా. ఇశ్రాయేలు అను నా ప్రజలను నేను ఒకసారి చిత్తగొట్టాను అంటే మాత్రం దాన్ని తిరిగి కట్టగలిగిన వారు ఎవ్వరూ లేరు. కేవలం ఆ మంటితో నాకు యుక్తమైనట్టుగా చేయగలిగే నేను మాత్రమే తిరిగి వారిని నిలబెట్టగలను అని మాట దేవుడు వారికి చెప్తూ వచ్చాడు. అయినా పట్టించుకోలేదు, అయినా వినలేదు. 7వ అధ్యాయం చూడండి, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం. ఒక కంక్లూజన్ అని చెప్తాను నేను. ఇది దేవుడు ఇన్ని పుస్తకాలలో చెప్పిన మాటలన్నీ కూడా ఒక చిన్న కంక్లూజన్ ఇక్కడ కనబడుతుంది. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలోని కొన్ని మాటలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 780వ పేజీలో పాత నిబంధనలో మనకు కనబడుతుంది. పాత నిబంధనలో 780వ పేజీలో కనబడుతుంది, తీసుకునండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచన ప్రారంభం. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. అంటే మీరు ఇప్పుడు చేయట్లే ఆ పని. రెండవది, ఒకరి యందు ఒకరు కరుణ వాత్సల్యములు కలబరుచుకోనండి, మీ మధ్యలో అవి లేవు. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకండి. ప్రస్తుతం ఇశ్రాయేలు చేస్తున్న పని ఇది. మీ హృదయమందు సోదరులలో ఎవనికి కీడు చేయదలచుకుడి. మీరు చేస్తున్న పనులన్నీ కూడా ఇక్కడ దేవుడు సరి చేస్తూ, బాబు ఇలా చేయకండి, ఇలా ఉండకండి, ఇలా బాధ పెట్టకండి, వారికి ఇబ్బంది పెట్టకండి, ఫలాని వారిని ఇబ్బందులు పడేయకండి అన్నట్టుగా దేవుడు పదే మాటలు చెప్తూ ఉన్నాడు. అయితే 11వ వచనం అందరం చదువుదామా గట్టిగా. ఏమంట? అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయమును పురివిందము వలె
కఠినపరుచుకొనిది గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. కూజాను పగలగొట్టినట్టుగా వారిని పగలగొట్టిన. ముందే చెప్పాడు దేవుడు, మీరు చేసే పనులకు తగిన శిక్ష మీ మీదికి రాబోతుంది అని నిన్న రాత్రి కూడా ఇర్మియా చెప్పిన మాటలు మీకు చదివి వినిపించా. ఈ ఉదయకాలం మరొకసారి జకరియా కూడా అదే మాటలు చెప్తున్నాడు. మీరు ఎన్నిసార్లు దేవుడు చెప్పినా, ఎన్ని రకాలుగా దేవుడు చెప్పినా ఆ మాట వినలేదు, ఆలకించలేదు, ఆయన మాట మీరు తీసుకోలేదు. ఆయనకు విసుగు పుట్టించారంటాడు. ఆయన మీ గురించి ఇక ఖరారు చేసుకున్నాడు అంటాడు. ఆయన మీ గురించి ఇక ఏమాత్రం కూడా ఆగనంటూ ఉన్నాడు. వీరికి ఇది చేసి తీరాల్సిందే అంటున్నాడు దేవుడు. అంతదాకా మనం తెచ్చుకోకపోవటం మనకు మంచిదమ్మా. అందుకని హెచ్చరిక చేస్తున్నాను. ఈ మధ్యాహ్నం వేళ మనం చాలా మంది మనలో మొండికేసిన వారం, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే బాణి. ఈ 3 రోజుల కూడికల్లో మాత్రమే కనబడతారు ఇక్కడ. ఈ 3 రోజుల కూడిక అయిపోయిన తర్వాత మళ్ళీ యథాప్రకారమైన క్రైస్తవ జీవితాలు, అలవాటు పడిపోయిన క్రైస్తవ జీవితాలు కనబడుతున్నాయి మనలో చాలా మందిని మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. నాకు నచ్చింది చేస్తున్నాం, మనకిష్టమైందే చేస్తూ ఉన్నాం, మనకు నచ్చిన పనులే చేస్తూ ఉన్నాం. ఆ 2 పాటలు అయిపోయిన తర్వాత పోతాను. ఎన్ని రోజులు అలవాటైంది ఇది? నువ్వు రక్షింపబడిన రోజు నుంచి అలవాటైంది. ఇప్పుడు కూడా మళ్ళీ 2 పాటలు అయిన తర్వాతనే పోతాను. మొదటి వర్తమానం అయిన తర్వాత పోతాను నేను. ఎప్పుడు పోతాం మళ్ళీ? ఇప్పుడు కూడా సంవత్సరం ఆ టైం మారుతా ఉందా అని మొండితనం. ఇశ్రాయేలీయుల సమస్య ఏంటంటే మొండితనం. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా వినలే. దేవుడు వారిని హెచ్చరిక చేస్తున్నా, సేవకులను పంపించిన, నా సేవకులు నేను చెప్పిన మాటలు మీకు చెప్తే వారు పెందలకడ లేచి మీ దగ్గరికి వస్తే వారిని నరికారు, చంపారు, నిరపరాధుల రక్తముతో నా యొక్క మందిరాన్ని మీరు తడిపారు అంటాడు. మీరు తెచ్చి బొమ్మలు పెట్టుకున్నారు మందిరంలో. మీరు బొమ్మలు మందిరంలో పెట్టుకొని నా సేవకులు వచ్చి మాటలు చెప్తూ ఉంటే ఈ బొమ్మలకు మీరు ప్రాధాన్యత ఇచ్చారు, కానీ నా సేవకులను అక్కడే నరికి చంపారు మీరు. ఇది మీకు సమంజసమేనా? ఇదేనా మీ పద్ధతి? నిరపరాధుల రక్తాన్ని మీరు చిందించారు అంటాడు. నిరపరాధుల ఆ సేవకుల యొక్క చాలా మంది మీరు రంపాలతో కోసారు. సేవకులను పట్టుకొని రంపాలతో కోసారు, రాళ్లతో కొట్టారు, అనేక మందిని రాళ్లతో కొట్టి చంపారు. విననోళ్ళని ప్రజలు మీరు, లోబడనోళ్ళని ప్రజలు మీరు. ఈ పుస్తకాలన్నీ చదువుతా ఉంటే ఎన్ని పేర్లు పెట్టాడో. ఇక్కడున్న మనందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టినా సరిపోతాయి అనుకుంటా బైబిల్లో. ఎవరికి రానోళ్ళకి ఒక ఆదివారం వస్తే ఇంకొక ఆదివారం బంద్ చేసేవాళ్ళు. దేవుని వాక్యాన్ని వినకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళు. దేవుని వాక్యం చెప్పినవన్నీ తెలిసి కూడా చెయ్యని వాళ్ళని. ఇక్కడ ఈ అధ్యాయంలోనే మీరు కురవిందము వలె కఠినపరుచుకున్నారు. ఆయన చెప్పిన మాటలు మీరు వినలేదు. ప్రవక్తలను పంపించాను, వారికి ఎన్నో చేసినా నా మహోగ్రత మీ మీదికి వస్తుందని చెప్పినా, ఇదిగో 70 సంవత్సరాలు మిమ్మల్ని చెరలోకి పంపిస్తానని చెప్పినా, ఇదిగో బబులోను రాజు వస్తాడు, మీ మీదికి వస్తాడు, తీసుకొని పోతాడని చెప్పినా మీరు వినలేదు. మీ కారణంగా దేవుని మందిరం కాల్చి కూల్చి చెత్తగా చేయబడింది. దేవుని మందిరం కూల్చబట్టానికి కారణం ఎవరంటే మీరే. దేవుని మందిరం కాల్చబట్టానికి కారణం ఎవరంటే మీరే. ఈ రోజున దేవుని మందిరాలు మూదబట్టానికి కారణం ఎవరంటే క్రైస్తవుడా నీవే. నువ్వే పెద్ద అడ్డు బండగా నిలిచావు. ఈ రోజున
చాలామంది ప్రభుని తెలుసుకోకపోవడానికి గల కారణం నువ్వే. ఇప్పుడు టైం ఎంత అయ్యిందయ్యా, నువ్వు మాంసంకి ఇప్పుడు వచ్చావేంది అని మీ స్నేహితుడు అడిగితే ఎట్లా ఉండాలి నీ మొహం? ఆదివారం అయినా నీకు ఉలుకు చలనం లేదు. నీకు నీ జీవితంలో వింటున్నావు మాటలు ఒక ప్రక్క, మానేస్తున్నావు ఇంకో ప్రక్క. నీకు తెలియదా బైబిల్ గ్రంథం ఏమేం చెప్పిందో వివరాలు తెలియదా? ఇక్కడ కూర్చున్న మనలో నాకు తెలిసినంత మట్టుకైతే మనలో దగ్గరికి అందరికీ అన్ని విషయాలు అన్ని వివరాలు బాగా తెలుసు, అందరికీ తెలుసు. కానీ వాటిలో ఎన్ని మనం చేస్తున్నామనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం అందరం ఫెయిల్ అయిపోతున్నాం. ఒక్కొక్కరిని లేచి నిలబెట్టి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇక ఒక్కొక్కళ్ళని నిలబెడతా, మీ పేరు చెప్పాలి, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఏం చెప్తామని అన్నట్టు ఉన్నాయి మీ మొఖాలు. 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు పోయావు? ఏం చెప్తావు సమాధానం? సంఘ ప్రార్థన తెలుసు కదా మనకు. సంఘ ప్రార్థన దేనికోసం పెడతారు? సంఘ ప్రార్థన దేనికోసం పెడతారు? మీ కుటుంబాల కోసం పెడతారు, ఎవరి కోసం కాదు. మీరు బాగుపడాలి, మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకుంటామ్మా, మీ పిల్లల్ని తీసుకొని రండమ్మా, మోకరింప చేయండి అమ్మా, దేవుని సన్నిధిలోకి రండమ్మా. ఆ వచ్చే 2 గంటలు గంట ఎవరి కోసం? అది ఎన్ని సంఘ ప్రార్థనలకు వెళ్ళావు? ఒకవేళ బైబిల్ స్టడీ కూడా ఉంటే ఎన్ని బైబిల్ స్టడీలకు వారం మధ్యలో ఎన్నిసార్లు నువ్వు వెళ్ళావు? లెక్క చూసుకోండి. పోయిన సంవత్సరం ఎంత కానుక ఇచ్చావు? కానుకలు వేసేటప్పుడు ఏమేస్తారమ్మా? టంగు అని శబ్దం వస్తుందా మీరు కానుకేస్తే? పోయిన సంవత్సరం ఎంత కానుక ఇచ్చావు? ఈ సంవత్సరం ఎంత కానుకిస్తున్నావు? పోయిన సంవత్సరం 10 రూపాయలు ఇచ్చిన దాన్ని ఈ సంవత్సరం 20 రూపాయలు చేసావా దాన్ని? సంవత్సరం నీ కానుక పెంచుతూ వచ్చావా? 1వ తరగతి అయిపోయిన తర్వాత 2వ తరగతికి రావాలి కదా. మళ్ళీ 1వ తరగతి చేస్తే 2వ తరగతి అయిపోయిన తర్వాత 3వ తరగతి రావాలి కదా. నేను మళ్ళీ 1వ తరగతి అని చెప్పుకుంటే సంవత్సరాల తరబడి ఏండ్ల తరబడి అదే 10 రూపాయలు. ఈయన అడిగే ప్రశ్నలు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నిలబెట్టి అడుగుతానన్నానే, మిమ్మల్ని అడుగుతున్నా. రాసుకోండి కాగితం మీద, ఒక్కొక్కరి సమాధానాలు మీకు మీరే రాసుకోండి. ఎన్నిసార్లు చెప్పాలి? కృతజ్ఞత కానుక నీ బర్త్డేకో, నీ పెండ్లి దినానికో, దేవుని పిల్లలమైన మనము, దేవుడు మాకు మేలు చేశాడు, దేవుడు మాకు ఉపకారం చేశాడు, ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని కాపాడాడని దేవునికి కృతజ్ఞత కానుక తీసుకుపోయి దేవుని మందిరంలో ఆ ఆదివారం, వచ్చే ఆదివారం, ఇగో ఈ బుధవారం నా బర్త్డే, ఆదివారం వెళ్ళి నా కానుక నేను మందిరంలో కృతజ్ఞత కానుక వేస్తున్నావా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కదా, అయ్యా ఈరోజు నా సంఘానికి తీసుకొచ్చిన కృతజ్ఞత కానుకలకు మృక్కు. అదేంటన్నా? మొక్కుబడి మొక్కుబడులు ఏం చేసుకుంటారమ్మా? మొక్కుబడి చేసుకుంటారా? మా పిల్లగాడు పాస్ అయితే మొక్కుబడి. అసలు కొత్తగా చూస్తున్నారు నన్ను వింతగా. అసలు ఆ పదమే తెలియనట్టుంది మీకు. అంటే ఎప్పుడు చేసుకోలేదా మొక్కుబడి? మా ఆయన ఈ క్రిస్మస్ కన్నా గుడికి వస్తే ఎప్పుడన్నా మొక్కినవా దేవునికి? దేవా 1116 ఇస్తా. ఒక్క క్రిస్మస్కి వస్తే చాలు. మా ఆయన పెట్టకు రాడు, కనీసం ఒక్క క్రిస్మస్కి వస్తే మొక్కినవా మొక్కుబడి? అసలు మొక్కుబడి అంటేనే తెలియదు. స్వేచ్ఛాపూరిత అర్పణ అంటే స్వేచ్ఛగా నువ్వు ఇవ్వగలిగే కానుక. మొండికేసిన ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా ఈ తెలుసా అమ్మ నేను చెప్పే కానుకలన్నీ? విన్నారా అందరూ?
అమ్మ ఈ కానుకలన్నీ మనం వేయాలని తెలుసా మీకు? చర్చికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు నీ కానుకతో పాటు మరి మొక్కుబడి కానీ ఒకవేళ చేసుకుంటే మొక్కుబడి వెంటనే చెల్లించాలని వాక్యం చెప్తా ఉంది. మరి నీ మొక్కుబడి వెంటనే వేస్తున్నావా, చేస్తున్నావా? నీ మొక్కుబడి ప్రకారంగా చేస్తున్నావా? నువ్వు ఇవ్వాల్సింది ఇస్తున్నావా దేవునికి? వీటన్నిటి కాకుండా మళ్ళీ ఏదో అంటారు దాన్ని, కొత్త పదమేనా అది కూడా? విన్నారా? ఇచ్చారా? నేను అడగట్లే మిమ్మల్ని అడగట్లే నేను. మీ గుండె మీద చేసుకుని మీరు చెప్పండి. తెలియదా ఇది? చెప్పలేదా? వాక్యం చెప్పలేదా? వాక్యంలో చదవలేదా నువ్వు? వాక్యంలో చదివిన తరువాత నువ్వు ఎంతగా చేస్తున్నావు? ఇశ్రాయేలు ప్రజలు మొండికేశారు, ఇశ్రాయేలు ప్రజలు చేయబట్టి మందిరం పాడైంది. ఈ రోజున మందిరం పాడు కావడానికి కారణం ఎవరంటే నువ్వే. ఈ రోజున సేవకుల కుటుంబాలు ఇంకా కష్టపడటానికి కారకుడు ఎవరు అంటే మనమే. నువ్వు దేవుని మందిరానికి ఇవ్వాల్సినవి, తేవాల్సినవి సరి అయిన పద్ధతిలో తెచ్చినప్పుడు, ఇచ్చినప్పుడు దేవుని మందిరంలో ఎక్కడ ఏ లోటు కనిపించదండి. కొన్నిసార్లు సేవకులు బైబిల్ గ్రంథంలో ఉన్నవారు, ఇశ్రాయేలు ప్రజలు క్రమంగా ఆ కార్యం చేసినప్పుడట వారు, అయ్యా కొట్లలో కావలసినంత ధాన్యం ఉంది, ఇక వద్దు చాలు ఆపండి అన్నారట. కొన్ని రోజులు ఆపండి మీ కానుకలు, తర్వాత మళ్ళీ తీసుకుంటాం లేండి. ఎన్ని బస్తాలను వేసుకొని బియ్యం ఎన్ని బస్తాలు వచ్చినాయి? చాట్లో బియ్యం వేయగానే బియ్యం తీసి ప్రార్థన చేసి బియ్యం ఒక పిడికర తీసి పక్కన వేయాలనేది తెలుసు కదా మనకి. కొత్తగా చూస్తాను కదా మమ్మల్ని, తెలుసా? చేస్తున్నారా? ప్రతి ఆదివారం నువ్వు బియ్యం తీస్తున్నావా? ఎన్ని సంవత్సరాలుగా వింటున్నావు ఇవన్నీ? ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలైన వారు మొండికేశారు. అందుకనే దేవుడు అంటున్నాడు, అయినా కూడా ఈ ప్రజలైన ఇశ్రాయేలీలను శిక్షించాను నేను. ఆ మందిరం పడిపోయిన కారణంగా వీరితో పాటు శిక్షించాను నేను. ఆ శిక్షకు లోనైన ప్రజలు వీళ్ళందరూ కూడా. 70 సంవత్సరాలు చెర అయిపోయిన తరువాత జకర్యా మాట్లాడుతూ, అయ్యా వారు ఇక తిరిగి రాబోతూ ఉన్నారు, ఏం చెప్పమంటారు అంటే చాలా దర్శనాలు చూపించి అనేకమైన విషయాలు జకర్యాకు బోధించిన తరువాత దేవుడు చెప్పే మాటలు ఇప్పుడు చెప్పు జకర్యా నువ్వు అన్నప్పుడు, ఏం చెప్పమంటారు ప్రభు అంటే, ఈ ప్రజలు విననొల్లని వారు, ఆలకింపకపోయిరి, నా మాట వినకపోయిరి. 14వ వచనం, 7వ అధ్యాయంలోనే 14వ వచనం. మరియు అందరం కలిసి చదువుదాం. ఏంటంటే, వారు ఎరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును, వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరు సంచరింపకుండా అది పాడగును. ఈలాగున వారి మనోహరమైన దేశమునకు నాశనము నేను కలగజేసేదను. ఉంది నా చెవుల్లో, వాళ్ళు కదిలొస్తున్నారని వినబడతా ఉంది. మీకు అర్థమవుతా ఉందా? చెప్తున్నాను. నేను చూస్తూ ఉండగానే ఈ యొక్క నాశనాన్ని నేను చూడాలా అని ఏడుస్తూ ఇర్మియా ఎన్నిసార్లు గొంతు జించుకొని చెప్పినా వారికి మనసుకు ఎక్కలే. చూస్తూ ఉండగానే రానే వచ్చారు, వీరిని తీసుకొని పోయారు. తీసుకొని పోయి ఆ బబులోను నదుల ఒడ్డున కూర్చోబెట్టారు. 139వ కీర్తనలో పాట పాడుతున్నారు. ఇక అయ్యా బబులోను నదుల ఒడ్డున కూర్చొని వారు పాడిన పాట అక్కడ కనబడతా ఉంది. బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్ దేర్ వి సాట్ అండ్ సింగింగ్ దిస్ సాంగ్. అయ్యా నా చేతి పని దాన్ని మరచునుగాక. అయ్యా మమ్మల్ని బంధించారు, మా చేతులు బంధించారయ్యా. నాకు చేతి పని ఇచ్చావు, నాకు ఉద్యోగం ఇచ్చావు, నాకు చిన్న పని ఇచ్చావు, కానీ నేను చేసే నా పాపానికి ప్రతిఫలంగా దాన్ని తీసేస్తానన్నావు. నీ ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని వాక్యం చెప్పింది. నీ ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక అంటే అది ఎంత భయంకరమైన మాట ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన పాపములో ఉన్న ఇశ్రాయేలీలకు కావలసినంత బుద్ధి చెప్పిన తర్వాత, వారికి బోధించిన తర్వాత
ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఇక శుభవచనం పలుకుతున్నాడు. ఇక సరే జకరయ్య, ఈ నా ప్రజలు చేస్తే చేశారు, వారు ఏం చేస్తే అది చేశారులే, వారు ఇష్టానుసారంగా జీవించారు. కానీ నేను రోషం కలిగిన వాడిని, ఎంత చేసినా వాళ్ళు నా వాళ్ళు, మా పిల్లలు. పాస్టర్ గారులుగా మాకు ఒక తంట, ఎవరి పిల్లలన్నా ఎక్కడన్నా బండి మీద కనబడ్డారు అనుకో, ఈ అమ్మాయి ఏంది ఎవరో అబ్బాయి బండి మీద ఎక్కిపోతుంది అని నేను చూశాను అనుకో, మీ ఇంటికి వచ్చి చెప్పాను అనుకో, ఏమంటారు? మీరు చాలా మంచోళ్ళు ఉన్నట్టుంది, అయ్యగారికి మా మీద ఇష్టం లేదు, మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటా అయ్యగారు. తిరిగేది నేను కాదురా నాయన, జనమంతా చూశారు, నన్ను పక్కన పెట్టు, తెలియదు ఎవరికి, అందరికీ తెలిసిన తర్వాత మాకు తెలిసిద్దమ్మా అని చెప్తా కూడా కొన్నిసార్లు నేను. మీ అమ్మాయి చేసే శకలు అందరికీ తెలిసిన తర్వాత నాకు తెలుస్తుందమ్మా. మేము పోయి చెప్పలే, వాళ్ళు వచ్చి చెప్పారని విన్నారా? మా అమ్మాయి మీద అబాండం వేస్తారా? మేము చర్చికి రాం పోండి, ఉండుంటుంది ఈ బ్యాచ్ ఇక్కడ, మేము చర్చికి రాం పోండి, నువ్వు వస్తే మాకేమో ఒరిగినట్టు, నువ్వు రాకపోతే మాకేమో తరిగినట్టు. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? నీ పద్ధతి మార్చుకోకుండా, నీ జీవితం మార్చుకోకుండా, రోషం ఉందే, ఆ రోషం మాట్లాడుతున్నాడు. నా ప్రజలు తప్పే చేశారు నిజమే, కానీ వాళ్ళు ఎవరు? నా ప్రజలు. నేను ప్రేమగల దేవుణ్ణి, దయగల దేవుణ్ణి, జాలిగల దేవుణ్ణి. కాబట్టి ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? నా ప్రజలను హక్కున చేర్చుకుంటాను. ఇక ఎప్పుడు? వారి తప్పును సరి చేసుకున్నప్పుడు. అమ్మ జాగ్రత్తగా వినండి మాట. అయ్యా పాస్టర్ గారు మీరు చూశారా? అయ్యా మందలిస్తాయ్యా నా బిడ్డను, అయ్యా మా అబ్బాయిని మందలిస్తానయ్యా, మా అబ్బాయి ఎక్కడ తిరుగుతున్నాడో జాగ్రత్తగా చూసుకుంటామయ్యా అని నువ్వు సరి చేసుకున్నప్పుడు నీ జీవితాన్ని ఆయన దాన్ని మార్చే దేవుడని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఈ కుటుంబాన్ని దీవించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయన శుభం. మనిషి అన్న తర్వాత పొరపాటు తప్పకుండా జరుగుతుంది, దొర్లుతుంది. అది నీ జీవితమైనా నా జీవితమైనా. కానీ ఆ తప్పును తెలుసుకొని మనం ఎప్పుడైతే దాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు కనికరించబడతామని కూడా వాక్యం చెప్తా ఉంది. ఇశ్రాయేలు ప్రజలారా, బుద్ధి వచ్చిందా ఇప్పటికన్నా? ఈ 70 సంవత్సరాలు మిమ్మల్ని నూర్చాను, ఈ 70 సంవత్సరాలు అయిపోయింది. జకరయ్య ఇప్పుడు ప్రవచనం చేస్తున్నాడు. ఇక ఈ ప్రవచనం ఎప్పుడు చేస్తున్నాడంటే ఈ 70 సంవత్సరాల చెర అయిపోయిన తర్వాత వారు తిరిగి ఇంటికి వస్తూ ఉంటే ఆ ముందు చెప్తున్నాడు అనమాట దేవుడు. ఈ ప్రజలు నన్ను ఎట్లా విసిగిచ్చారో తెలుసా జకరయ్య? 7వ అధ్యాయంలో ఇప్పుడే చదివాను కదా, 11, 12, 13 వచనాలు ఎలా విసిగిచ్చారో చదివాను కదా. ఈ ప్రజలు లోబడనోళ్ళని ప్రజలు, ఈ ప్రజలు నా మాట వినలే, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, కానీ నేను రోషం గల దేవుడను, నా ప్రజలంటే రోషం ఎక్కువ నాకు, నా ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాను, వారికి మేలు చేస్తాను. వారు తప్పును తెలుసుకొని చెంపలేసుకొని తప్పైపోయిందయ్యా, క్షమించండి అయ్యా అనే మాటలు వారి మనసులోకి వస్తే మాత్రం తప్పకుండా వారిని అంగీకరిస్తాను నేను అన్నట్టుగా ఇక ప్రారంభం చేశాడు దేవుడు. 8వ అధ్యాయం నుంచి ప్రారంభం చేశాడు. జకరయ్య గ్రంథం 8వ అధ్యాయం. ఇక నేను ఎక్కువగా బోధించాల్సిన అవసరం కూడా లేదు, మీకే బోధపడుతుంది. వాక్యం అందరం కలిసి చదువుతూ పోదాం, మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళండి. ఇక అమ్మ చదవలేని వాళ్ళు వినండి జాగ్రత్తగా. మేము చదివేటప్పుడు నేను మైక్లో కూడా చదువుతుంటాను కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్న మాట, మరియు సైన్యములకు అధిపతి యెహోవా ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, అక్కడి నుంచి చదువుదాం, అందరం చదువుదాం. ఇక మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను, బహురౌద్రము గలవాడనే దాని విషయమందు నేను రోషము, నా ప్రజలంటే నాకు రోషం. యెహోవా సెలవిచ్చినదేమనగా, 3వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నేను ఈ వాగ్దానం నేను ఎప్పుడో చేశాను. 24వ అధ్యాయం 29వ అధ్యాయం నిర్గమకాండం 29వ అధ్యాయంలోనే చెప్పాడు, నేను
మీ మధ్యలో ఉంటాను, మీ మధ్య సంచరించాలి, మీ మధ్యలో ఉండాలి నేను. ఆ మాట ఇచ్చిన ఆ దేవుడు మళ్ళొకసారి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీ మధ్యలో ఉండకుండా మీరు నన్ను తరిమేసినట్టుగా మీరు ఇష్టానుసారంగా పాపం చేసి నా ముందే మీరు తీసుకొచ్చి బొమ్మలు పెట్టుకుంటున్నారు. నా ముందే మీరు తీసుకుని వచ్చి ఇష్టానుసారంగా బలులు అర్పిస్తున్నారు, యాగాలు చేస్తున్నారు. నాకు చెందవలసిన మహిమను మీరు వాటికి అప్పగిస్తూ ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని శిక్షించబోతున్నాను, 70 సంవత్సరాలు చెరలోకి మిమ్మల్ని పంపించబోతున్నానని చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు పలుకుతున్న మాట ఏమిటంటే, ఇగో నేను యెరూషలేములో నివాసము చేతును. 3వ వచనమండి. సత్యమును అనుసరించు పురమని సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతమని, పరిశుద్ధ పర్వతమని 3 పేర్లు ఇచ్చాడు అక్కడ. ఇగో ఇప్పటి నుంచి నా ప్రజలు ఉండే స్థలం, నేను ఉండే స్థలం ఏమని పేర్లు పెట్టాలి అంటే ఇగో 3 పేర్లు ఇచ్చాడు ఇక్కడ. ఏమంటాడు అంటే మొదటిది సత్యమును అనుసరించు పురమట. ఇది ఇక్కడ అబద్ధం చెప్పరు. అబద్ధం ఏమ్మా అమ్మో, మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ అబద్ధం ఎవరు? మేము ప్రభువుని నమ్ముకున్నామమ్మా. ఏం చెప్పం? అబద్ధం చెప్పం మేము. నీలా జలంగా వస్తూ ఉంటాయి మనకి. మీ ఆయన ఇంట్లోనే పెట్టుకొని లేడు ఆయన, చాలా సులువుగా చెప్పేస్తూ ఉంటాం కదా. క్రైస్తవులమైన తర్వాత కూడా అబద్ధాలు చెప్పే జీవితాలు. ఇక్కడ సత్యం మాత్రమే పలకబడుతుంది. బోర్డు పెట్టుకోవాలి ఇంటికి. ఏమని? ఇక్కడ సత్యం మాత్రమే. సార్ మాది కాంగ్రెస్ పార్టీ సార్. 3,000 ఉంచుకోండి మీకే. అమ్మ మాది టీఆర్ఎస్ పార్టీ, మాకు ఓటేయండి అమ్మ, 4,000 తీసుకున్నావా? ఓటుకు నోటు తీసుకున్నావా అంట. ఉండమే చేసుకొని చెప్పండి అమ్మా. ఇది ఏం పురం? ఈ పురం పేరేంటి? సత్యం అనే పురం ఇది. ఇక్కడ సత్యం మాత్రమే పలకబడుతుంది, సత్యం మాత్రం చేస్తాం. మా చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసు. ఆ డబ్బులు పంచుకుంటూ పోయేటప్పుడు వీళ్ళు తీసుకోర్రా, ఎగతాళిగా మాట్లాడుకుంటూ పోతారు. ఏంటి ఎగతాళి? మమ్మల్ని ఎగతాళి చేసేది. వీళ్ళు తీసుకోర్రా అంటే తీసుకోవటం అనేది అది సత్యమా? ఇది సత్యమా? ఆ సత్యం ఏదో మీరే చెప్పాలి. ఇది యెహోవా పర్వతం అని పేరు దీనికి. సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతం అని దీనికి పేరు. మరొక పేరేంటంటే పరిశుద్ధ పర్వతం. ఇది పరిశుద్ధ పర్వతం అన్న పేరు దీనికి పెట్టబడును. 4వ వచనం అందరం చదువుదాం ఒకసారి. సైన్యములకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులలో ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినముల యందు శేషించిన జనులందరికీ ఆశ్చర్యమని తోచినను. అన్న ఏదో కొత్త మాట చెప్తా ఉండేది అయ్యగారు. ఏందంట అంటే, కర్ర చేతిలో పట్టుకొని నడిచే వృద్ధులు కనిపించట్లేదట. అంటే దాని అర్థం ఏంటమ్మా? చచ్చిపోయారు కదా, 70 సంవత్సరాల క్రితం అందరూ చచ్చిపోయారు. ఇంకా ముసలి వాళ్ళు ఏడుంటారు? ఇక చంపేశారు కదా. అంటే దాని భావం ఏంటో తెలుసా అండి? వృద్ధులైన వారు మన మధ్యలో ఉండుట మనకు దీవెనకరం, ఆశీర్వాదకరం.
వృద్ధులు కర్రలు పట్టుకొని నడవగలిగేవారు లెక్క చేయం మనం చాలాసార్లు. వాళ్ళని నెట్టుకుంటూ వెళ్తాం. వారు నడవలేక నడుస్తూ ఉంటే వాళ్ళని నెట్టుకుంటూ వెళ్తాం, కొద్దిగా వయసు మీద ఉన్నవాళ్ళు. ఈ స్వభావం మనకు ఉంటుంది. కానీ వృద్ధులైన వారిని ఎంతమందిని మనం టేక్ కేర్ చేస్తున్నాం? వృద్ధులు పిల్లలారా, మీ అత్తగారిని ఎలా చూసుకుంటున్నారు? కోడళ్ళారా, మీ వృద్ధాప్యంలోకి వచ్చిన అత్తగారికి ఎన్ని సేవలు చేయాలో? ముసలిది ఎప్పుడు వస్తుంది? ఇంకా పోదే, ఇంకెంత చేయాలి దీనికి? అన్నీ మంచంలో చేయాలి దీనికి. అసలు వాళ్ళు ఉండటమే దీవెనట. నెరిసిన వెంట్రుకలు కలిగిన వారు అలా ఉండటమే. వాళ్ళు లేరు వీధుల్లో, కానీ ఇప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇగో నా ప్రజలు రోషము కలిగిన దేవుడనైనా నేనేం చేయబోతున్నానంటే, ఇక మీదట మీ వీధుల్లో కర్రలు పట్టుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే ముసలోళ్ళు కనబడతారు. వాళ్ళే దీవెన. అంటే మీరు ఆశీర్వదించబడుతున్నారు, మీ వయసు పెరుగుతూ ఉంది, మీకు ఆయుష్ ఇస్తున్నాను అని అర్థం అన్నమాట. దాని భావం ఏంటి అంటే, మీరు వయస్సు మీరిన తర్వాత కూడా రోగాల బారిన పడకుండా మీరు జాగ్రత్తగా ఉండటానికి దేవుడినైనా నేను మీకు అండగా నిలబడుతున్నాను. ఈ వీధులలో ముసలివారు కనబడతారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, కర్ర పట్టుకొని నడిచేవారు కనబడతారు. వారు మీకు దీవెన. దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, వయసు చిన్న వయసు నుంచి ఆ పెద్ద వయసు వరకు కూడా వారు క్షేమంగా భద్రంగా కాపుదలగా దేవుని యొక్క కాపుదలలో ఉన్నారు. దేవుడు వారిని పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతున్నాడని అర్థం. రాగానే మొట్టమొదటి గడిపడింది అమ్మ ఏ మీటింగ్లో అయినా ఫస్ట్ నాకు కనబడుతుంది. రాగానే ప్రైజ్లాడయ్యా అని చెప్పింది అమ్మే నాకు మొట్టమొదటిగా ఇక్కడ అడుగు పెట్టగానే. దీవెనా. అమ్మలాంటి వాళ్ళు మన మధ్యలో ఉండటం, వాళ్ళు ఏం చేయాల్సిన పనిలే. అలాంటి వాళ్ళు అక్కడ ఉండటం ఏంటి? సంఘానికి అది దీవెన, ఆశీర్వాదం అన్నమాట. మీ సంఘం ఆశీర్వదించబడుతుంది అని అర్థం. వయస్సు మీరిన వారు కనబడుతున్నారు అంటే రోగాల బాధపడి ముందే సావకుండా బతికున్నారు అని అర్థం. దేవుడు బ్రతికిస్తున్నాడని అర్థం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే గోల పిలగాలు. మేము పండుకోవాలన్నా వద్దా? ఈడ ఆ సేవకులు పండుకున్నారని కూడా లేదు వాళ్ళకి. పెద్ద బ్యాచ్ ఉంది ఇక్కడ ఒకటి, ప్రస్తుతానికి తీసుకుపోయి లోపల పెట్టారు లేండి వాళ్ళని. కొద్దిసేపు అయితే బయటకు వచ్చింది ఆ బ్యాచ్గా. ఒకటే గోల ఒకటే. అది దీవెన. మన పిల్లలు మందిరంలో కనబడటం దీవెన. ఆటలాడు పిల్లలు కనబడాలి, వారు గోల చేయ. వాక్యం చెప్పేటప్పుడు కాదులేండి, వాళ్ళు మన మధ్యలో తిరగటం పిల్లలు మనకు దీవెన. పుట్టిన పిల్లలను పుట్టినట్టుగానే చంపేశారు ఆ రోజుల్లో. 70 సంవత్సరాలు నరక యాతన అనుభవించారు. ఆ 430 సంవత్సరాలు అదే నరక యాతన కాదా? మోషే ఒక్కడే బతికాడు కదా. ఏమ్మా, మంత్రసానులు కాల్పుల పీట మీదనే పిల్లలను చంపలేదు ఆ రోజున. పసిపిల్లలు ఎక్కడ కనబడ్డారు ఇక? వృద్ధులు ఎక్కడ కనబడ్డారు ఇక? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు పిల్లల్ని ఇస్తూ ఉన్నాడంటే ఆ పిల్లలను జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా పెంచుతున్నా, దైవ భక్తిలో ఏ విధంగా పెంచుతున్నా, ఆ పిల్లలు ఏ విధంగా దేవుని కొరకు నిలబడుతున్నారు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. మన పిల్లలు మన మధ్యలో తిరగటం మనకు దీవెన, ఆశీర్వాదకరం. అందుకని వాళ్ళని గట్టిపడేశారు ప్రస్తుతానికి. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు నిడిచిపెడతారు. మళ్ళీ వారు మన మధ్యలోకి రావటం ఏంటి? ఇప్పుడు చదవండి వాక్యం, అర్థమైంది మీకు. అది 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ అంధత్వము చేత కర్రబట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో, ఆహా, వీధుల్లో కూర్చుంటారు. ముసలోళ్ళు ఏం చేస్తారండి? పొలం పనులకు పోతారు, కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటారు కదా. ఈ ముసల్దానికి పని ఏం లేదు, కూర్చొని వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ఏదో పెట్టని రాదండి. మీకు పోయింది ఏముంది?
మీ గురించే చెప్పారా? మరి మీ గురించే చెప్పిందేమో. నువ్వు మంచిగా చేస్తే ఆమె చెప్పినా చెల్లిద్ది, అది చెల్లదుగా. కోడలు మంచిగా చూసుకుంటే మంచిగా చూసుకుంటుందని చెప్పిద్ది. అయినా కొంతమంది ముసలి వాళ్ళకి చేదస్తూ ఉంటుందిలేండి. కోడలు ఎంత మంచిగా చూసుకున్నా ఏం చూడట్లేదు, ఏం పెట్టట్లే అంటుంది. అప్పుడు ఎక్కడ పడతానే నీకు బ్యాంకులో, పరలోకంలో దీవెనలు అవన్నీ కూడా. మీ అత్తగారు ఎన్ని మాటలు అంటే నిన్ను అన్ని దీవెనలు నీకు. అది మీ అత్తగారు అంటా ఉంటే నవ్వుతూ ఉండు, నువ్వు చూసుకొచ్చి అదే మూసుకుంటుంది. ఏమ్మా, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి కర్ర పట్టుకొని వీధులలో కూర్చుంటారు, మంచి ఆయుష్ దేవుడిస్తాడు. దేవుడు అంటున్నాడు, నేను ఇక మీదట నా ప్రజలకు రోషము కలిగిన దేవుణ్ణి కాబట్టి మంచి ఆయుష్ వారికి ఇస్తాను నేను. ఆ తర్వాత పట్టణపు వీధులలో ఆటలాడు మగపిల్లలతో ఆడపిల్లలతో నిండియుండును. అట్లా జరుగుతుందా? ఎక్కడండి, ఎక్కడ జరగనిస్తున్నారు? అది అందరినీ మీరు చూస్తూ ఉండగానే జరుగుతుంది. ఇది మన వీధులు నిర్మానుష్యమయ్యాయ్యా. కరోనా వచ్చినప్పుడు అయ్యాయే, అట్లాగా యుద్ధం వచ్చి గడగడలాడి ఎక్కడోళ్ళు అక్కడ నక్కి కూర్చున్నారు. వీధుల్లోకి పిల్లలు వచ్చి ఆడుకునే రోజులు ఎక్కడున్నాయి? ఇంకా పొద్దున అన్న నేను మాట్లాడుకుంటున్నాం, బయటకు వచ్చి అన్న నేను మాట్లాడుకుంటున్నాను, అన్న ఇగో నా కొడుకుని అసలు మా కండ్లలో నుంచి వాడు ఎక్కడికి పోడన్నా. తల్లులారా, అమ్మ చెప్పేది మీకేనా? వింటున్నారు కదా అమ్మ? ఇవాళ రేపటి తల్లిదండ్రులు ఎట్లా పెంచుతున్నారు పిల్లల్ని? మన రోజుల్లో పెంచినట్టు పెంచుతూ ఉన్నారు వాళ్ళని. మన రోజుల్లో పిల్లల్ని ఎప్పుడన్నా దగ్గర పెట్టుకొని వాడు బయటికి పోతే వనానికనే బయటికి పోయి, వాడు లోపలికి వస్తే వనానికనే లోపలికి వచ్చి తిరిగాం, పోరా ఆడుకో పోరా అనేది. పోయి ఎక్కడో చెట్ల కిందనో లేకపోతే ఎక్కడో ఎండలనో తిరిగి తిరిగి నేను నల్లగా కారణం అదే. తిరిగి 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 వచ్చేది. అసలు ఏ రోజు మా అమ్మ నాన్న మా వెంట రాలే. ఈరోజు పిల్లల్ని అడగండి, ఒక్క నిమిషం మా అమ్మ కానీ మా నాన్న కానీ వదిలిపెట్టరు. ఎందుకో? ఎందుకమ్మా? అంత భయం ఎందుకు? పిల్లల్ని వదిలిపెట్ట రాదండి, పోయి ఆడుకొని రాదండి? వస్తారా తిరిగింటికి? ఎవడెత్తకపోతారో తెలియట్లే. రోజులు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి. అందుకనే కదా తల్లిదండ్రులు ఇంకా జాగ్రత్తగా పిల్లల్ని అంటబడేది. ఎక్కడికి పోయినావు, ఎంతసేపు ఎందుకైంది, కొద్దిసేపు ఆలస్యం అయితే పిల్లల్ని తిట్టేది. వాళ్ళకి అర్థం కాదు అది. కానీ తల్లిదండ్రులుగా మనకు తెలుసు ఆ బాధ ఏంటో. చూస్తా చూస్తా నా పిల్లవాడిని ఎవడో ఎత్తుకుపోతే అది ఎక్కడికి పోయిందో, ఎక్కడికి తీసుకుపోయారో, దాన్ని ఏం చేస్తున్నారో అని ఆ నిద్రాహారం లేకుండా గుండె పగిలి చచ్చిన తల్లులు లేరా? బయటికి పోతే క్షేమమేనా మన పిల్లలు? ఈ రోజున క్షేమం లేదు. అందుకనే వాక్యం ఏం చెప్తా ఉందంటే, వీధుల్లో పిల్లలు ఆడుకుంటారు అంటే ఏముంటుందన్నమాట? క్షేమం. మన పిల్లలు క్షేమంగా ఉంటారు. ఆ కుట్ర కుతంత్రాల స్వభావం పోతుంది. మన పిల్లల్ని వదిలిపెట్టలేకపోతున్నాం. ఇప్పుడు భయపడుతున్నాం. ఏమవుతుందో జాగ్రత్త లేదు, భద్రత లేదు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, ఆ రోజుల్లో మన పిల్లలు వీధుల్లో ఆడుకుంటారు. మన వీధుల్లో ముసలి వాళ్ళు కూర్చుంటారు, ఆడుకుంటారు. అనగా సస్యశ్యామలంగా ఉంటుంది, అంతా కూడా మంచిగా జరుగుతుంది. దేవుడు మనకు మంచి చేయబోతున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను మాట ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇచ్చే మాట ఏంటంటే, ఇక మీదట మీ వీధుల్లో ముసలి వాళ్ళు కూర్చుంటారు, కర్ర పట్టుకొని తిరిగే వాళ్ళు కూర్చుంటారు. ఇదిగో మీ వీధుల్లో పిల్లలు ఆటలాడుకుంటారు. దేవుడినైనా నేను దీన్ని చేయబోతున్నాను. ఇది మీకు ఆశ్చర్యం అనిపిస్తుందేమో కానీ నాకు ఆశ్చర్యమా అంటాడు దేవుడు. ఇప్పుడు చదవండి అన్నమాట. దేవుడు ఏమంటున్నాడు అక్కడ చదువుదాం ఒకసారి. 6వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములందు శేషించి ఉన్న జనులకు, అనగా మిగిలిన వారు చూసేవారు, ఇంతవరకు జరగలేదు ఇది ఎలా జరుగుతుంది అని చూసే వారికి దేవుడు ఏమంటున్నాడు, ఆ జనులకు ఇది ఆశ్చర్యమని తోచినను, నాకు ఆశ్చర్యమని తోచినా
ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులయుందురు, నేను వారికి దేవుడనయుందును. ఇది నిత్య సత్యములను బట్టి జరుగును. ఎంత శ్రేష్టమైన వాగ్దానం అమ్మ. తీసుకోండి, వాగ్దానం తీసుకోండి. ఈ రోజున దేవుడు ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానం. ఇగో వీళ్ళందరూ ఎవరు అంటే, ఎవరందరూ? వీరందరూ ఎవరు అంటే, ఇప్పటిదాకా అడిగాను ఆ ప్రశ్నలు, వారే. కానీ వీళ్ళు ఎవరో తెలుసా? మొక్కుబడి ఇయ్యలే, కానీ ఎవరో తెలుసా? వీళ్ళు నా సొత్తు. అదే అమ్మా దేవుని ప్రేమ. అర్థమవుతా ఉందో లేదో నాకు ఇంకా. ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి అదే కానుకేస్తున్నావే, ఆ 10 రూపాయల కానుకే వస్తూ ఉందే నీకు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈరెవరో తెలుసా? ఇగో ఈయనెవరో తెలుసా? నా జనులు, నా జనాంగం. వాళ్ళ ఇంట్లో నేనున్నాను, వారి మధ్యలో నేనున్నాను, వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాను, వారిని దీవిస్తూ ఉన్నాను. నేను ఏది తక్కువ చేయలే, వాళ్ళకి తక్కువ చేయను కూడా. అది నా ప్రేమ. వారంటే జాలి, వారంటే దయ నాకు. దేవుడు అంటున్న మాట, ఇదిగో ఈ జనులను నేను ఆ తూర్పు దేశము నుండి పడమట దేశము నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకు వారిని తోడుకొని వచ్చేదను. వారు నాకు జనులయుందురు, నేను వారికి దేవుడనయుందును. ఇది నిత్య సత్యములను బట్టి జరుగును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, 9వ వచనం నేను చదువుతున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మందిరమును కట్టుటకై దానికి పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా ధైర్యం తెచ్చుకోండి. ఆఫ్ చేశారా మందిరం పని? కట్టుబడి ఆఫ్ చేశారా? జకరియా ప్రోత్సహిస్తున్నాడు వారికి. ఇగో మన దేవుడు సెలవిచ్చిన మాట చూడండి, ఆయన ఇచ్చే మాట చూడండి. మీరు నా సొత్తు, నా జనాంగం, నా ప్రజలు. వారు ఏం చేసినా పర్వాలేదు, కానీ వారు క్షమాపణ అడిగినప్పుడు మాత్రం నేను వారిని క్షమించి, వారిని అంగీకరించి, వారిని తిరిగి ఈ దేశంలోకి తోడుకొని వచ్చి వారిని దీవిస్తాను, వారిని ఆశీర్వదిస్తాను అని పలికిన దేవుడి మాట వినగానే జకరియా అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి అయ్యా. మళ్ళీ మందిర పని వచ్చింది ఇక్కడ. మళ్ళీ దేవుని మందిరం కనబడుతుంది. ఇదంతా చెప్పిన తర్వాత మళ్ళీ జకరియా ఎక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టాడంటే, దేవుని మందిర కట్టుబడి దగ్గరికి వచ్చి వదిలిపెట్టాడు. చూడండి, 9వ వచనం మరొకసారి చదువుతున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ఆ రోజున ప్రవక్తలు పలికిన మాటలు ఉన్నాయే. ఓ జెరుబ్బాబెలు వింటున్నావా? ఓ ఎజ్రా వింటున్నావా? ఓ నెహెమ్యా వింటున్నావా? మీరు మందిరానికి పునాది వేసిన రోజున, జెరుబ్బాబెలు నువ్వు పునాది వేసిన రోజున, యోవాషుతో నువ్వు పునాది వేసిన రోజున, దేవుని మందిరానికి పునాది వేసిన రోజున ఎవడో మిత్రదాతు అనేవాడు నీకు అడ్డం పెట్టాడని, వాడేదో పుల్లబెట్టాడని ఆఫ్ చేశారు. 2 రాజుల కాలంలో, అర్తహషస్త రాజు కాలము, దర్యావేషు రాజు కాలంలో మీరు ఆఫ్ చేశారు పనులన్నీ. కానీ ఇగో దేవుడు మరొక రాజును నిలబెడుతున్నాడు. దర్యావేషు 2, ఈయన కాలంలో ఈ పని జరగబోతా ఉంది. ఇక పని ఆగదు. పని ఆపకండి. దేవుని మందిర పని ఆపకండి. దేవుని మందిర కట్టుబడి జరగాలి, దేవుని మందిర నిర్మాణం జరగాలి, దేవుని ప్రజలు కట్టబడాలి, వారి కుటుంబాలు కట్టబడాలి. జకరియా ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, మందిరం కట్టండి. అయ్యా, వారు చేయబట్టే కూల్చబడిందయ్యా మందిరం, ఈ ప్రజలు చేయబట్టే కూల్చబడింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, తన ప్రవక్త అయిన జకరయాకు సెలవిచ్చినట్లుగా మీరే మరి మందిరాన్ని కట్టండి అంటున్నాడు. విశ్వాసులారా, మీ మందిరాన్ని మీరే కట్టుకోవాలి. ఏమో మరి మా దగ్గర అయితే గొర్రెల్ని కంటాయి, కానీ కాపరి గొర్రెల్ని కనడమ్మా.
కాపరి తీసుకురావాలన్నా మందిరంలోకి ప్రజలు తెచ్చుకోవాలా? మీరు కదా సంపాదించాల్సింది కుటుంబాలను. కాపరి మీద బాధ్యత పెడుతున్నారు ఇంకా ఈ రోజుల్లో. కాపరి కాదు కదా గొర్రెలు గనేది. గొర్రెలను ఎవరు గనాలి? మీరే గనాలి. మందిరాన్ని మీరే కట్టాలి. మందిరాన్ని మీరే కట్టాలి అంటే దాంట్లో అర్థం ఏంటో తెలుసా? ఏవేవి చెయ్యట్లేదో అవన్నీ చెయ్యండి అని అర్థం. ఏవేవి చెయ్యకుండా మానేస్తూ ఉన్నారో అవన్నీ మళ్ళీ బుద్ధి తెచ్చుకొని ఇకనైనా క్రమంగా చెయ్యండి. ఏదైతే మానేశారో ఇకనైనా చెయ్యండి. ఏదైతే వాత వేయబడిన మనస్సులాగా ఉందో, మీకు అలవాటు అయిపోయిందో, 2 పాటలు అయిన తర్వాత పోయేది, మొదటి వర్తమానం అయిన తర్వాత పోయేది, కర్రు కట్టిపోయారు వీళ్ళు. వీళ్ళకి ఏమాత్రం భయం లేదు. మళ్ళీ ఏదో చేసినట్టుగా ఉరికొచ్చి కింద ఉసుకేసుకొని ఎక్కడ లేని భక్తి మళ్ళీ ఒలకపోతూ ఉంటారు. వచ్చేది మొదటి వర్తమానం అయిన తర్వాత. ఏమా వచ్చేటోళ్ళకి సిగ్గు అనిపించదా? మరి సిగ్గు లేదా మీకు అని అడిగేటానికంటే మీకు సిగ్గు అనిపించట్లేదా? ఆలస్యంగా మందిరానికి వస్తుంటే మీకు సిగ్గు అనిపించట్లేదమ్మా? నాకు అర్థం కాదు ఎందుకని అలా ఆలస్యంగా. మా మందిరంలో కూడా ఉన్నారులేండి, మా మందిరం పెద్ద. నేను ఇంత తిట్టినా ఇవేంటంటే వాత వేయబడిన మనస్సులు, మనస్సాక్షి. వీరికి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే చెయ్యాలి, ఎన్ని రకాలుగా చెప్పినా మళ్ళీ అదే చెయ్యాలి. దేవుడు అంటున్నాడు, కట్టుకోండి మందిరాన్ని. జకరియా ప్రోత్సహిస్తున్నాడు, ఇశ్రాయేలు వారలారా, సియోను వాసులారా, మీ మందిరాన్ని మీరే కట్టుకోండి, పునాది వేయండి. ఆ కాలంలో మీరు విన్నారు కదా, ధైర్యం తెచ్చుకోండి. ఆ దినముల యందు 10వ వచనం చూడండి. ఆ దినములకు ముందు మనుషులకు మీకు కూలి దొరకకపోయాను, కానీ ఇప్పుడు నేను కూలి ఇస్తున్నాను, మీకు పని దొరికిస్తున్నాను. మీకు పశువులకు పనికి బాడిగా దొరకకపోయాను, కిరాయికి దొరకలేదు. తన పని మీద పోవు వానికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయాను. ఏలయనగా నేనే ఒకరి మీద ఒకరిని రేపుతా ఉంటిని. నేను మీ మీద పగ తీర్చుకున్నాను ఇంతకాలం, కానీ ఇప్పుడు మీ మందిరాన్ని కట్టుకోండి. ఇక మీరు చేసే పనులకు విసికెత్తిపోయి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇదే చేస్తున్నారు. కాబట్టి నేను మీ మీద ఇక విసికెత్తిపోయి నా వల్ల కావట్లేదు మీకని మిమ్మల్ని శిక్షించి నూర్చాను ఇంతకాలం. నేనే రేపాను ఒకరిని మీద ఒకరిని. వాడు పనికి పోతుంటే ఇంకొకరిని అడ్డం తిప్పాను నేనే. వాడు చెయ్యడు, వీడు చెయ్యడు, చెయ్యడు, అడ్డం తిప్పాను నేనే. నేను శిక్షించాను, కానీ ఇదిగో ప్రేమించి మళ్ళీ హక్కును చేర్చుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మీ మందిరాన్ని మీరే కట్టుకోండి. మీ మందిరాన్ని మీరే కట్టుకోండి. అమలారా, మీ మందిరాన్ని మీరే కట్టుకోండి. నిడమనూరు మందిరాన్ని ఎవరు కట్టుకోవాలి? నిడమనూరు వాళ్ళే కట్టుకోవాలి. మీ పాస్టర్ గారిని నిలబెట్టుకోవాలి. ఎవరు నిలబెట్టుకోవాలి? ఆయనకు సరిపోకపోతే ఇంకో ఉద్యోగం చూసుకుంటాడు పోయి మరి. కానీ సేవకు సమర్పించుకున్న వాళ్ళం కాబట్టి సావైనా రేవైనా అక్కడే పడి ఉంటాడు ఆయన. మీరు పెట్టినా పెట్టకపోయినా ఏనాడొచ్చి మరి చూసావో లేదో మీ సేవకుణ్ణి. మీరు ఏ మందిరానికి వెళ్తున్నా అక్కడున్న మీ సేవకుని గురించిన ఆలోచన, బాధ్యత మీ మీద దేవుడు పెట్టి ఉండగా మీరు ఏ రోజన్నా పోయి పలకరించి చూసి ఏమన్నా ఒక బస్తా బియ్యం నువ్వు కొనుక్కున్నప్పుడు ఒక బస్తా బియ్యం వేసి వచ్చావా? కరోనా టైంలో మా సంఘం మమ్మను పోషించింది. మేమెవ్వరం బయటికి రాలే. మా అయ్యగారు ఏడ చచ్చిపోతాడు అని నన్ను బయటికి రానియలే. గేటు దాటి బయటికి పోలే నేను. కానీ మా గేటుకి రోజు ఒక బ్యాగ్ ఉండేది.
ప్రతిరోజు మా గేటు దగ్గర ఒక బ్యాగ్ పెట్టి పోయేది. ఏంటంటే మా చర్చిలో పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి డ్యూటీలు వేస్తారు పోలీసు వాళ్ళకి. మా అన్న తిన్నాడో లేదో, ఎంతకాలం అయిందో మా అన్న తిని అని ఒక్కొక్కడికి కుషాలు పుట్టి రోజు ఒక 2 కేజీల చికెన్ గేటికి పెట్టిపోయేది. మేము లేచి బయటకు వచ్చి చూద్దాం కదా, ఆడ బ్యాగ్ తగిలిచ్చాడు. అరే బ్యాగ్ ఏదో తగిలిచ్చింది, తీసుకొని రాకుండా అట్లా కడుక్కో, వెనక్కి పోండ్రు. దాన్ని ఏం చేయాలి, మళ్ళీ కడగాలగా బయటనే కడిగి తీసుకురంటారా, ఏందో చూడంటారా అంటే, అన్న చికెన్ తెచ్చారు 2 కేజీలు ఉందన్న. సేవకుని పోషణ బాధ్యత. కట్టుకోండి అమ్మలారా అయ్యలారా, మీ మందిరం మీరే కట్టుకోండి. మీ ఆవిడకి చెప్పకుండా ఏ రోజున్నా చికెన్ తీసుకుపోయి మీ అయ్యగారికి ఇచ్చావు అన్నోళ్ళతో మాట్లాడుతున్నా. మీ ఆవిడ చెప్తూనే చేస్తారేమో, మీరు మంచోళ్ళే. సరే మీ ఆవిడన్నా చెప్పిందా మరి అన్నోళ్ళు తిన్నారో లేదో? ఆదివారం వచ్చింది, ఈరోజు మనం మాంసం తెచ్చుకుంటున్నాం, అన్నోళ్ళకు కూడా మాంసం తీసుకుపోయిద్దాం. ముందే చెప్పండి, మళ్ళీ ఆయన కూడా మాంసం తెచ్చుకుంటాడుగా. అన్న మీరు తెచ్చుకోబాకండి, ఈ రోజున మేము తీసుకొస్తున్నామని మీరే కట్టుకోవాలి మందిరా. పునాది వేసుకోండి, మందిరం కట్టుకోండి. ధైర్యం వహించండి, ధైర్యంగా ఉండండి. దేవుని ఆ శిక్షాకాలం ముగిసింది, ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను. ఈ మందిర నిర్మాణం మీరే చేయాలి, ఈ మందిర నిర్మాణం జరగాలి. ఇప్పుడు మీరందరూ కూడాను పాటుపడండి, నిలబెట్టండి, నిలబడండి. సంగమా, ఆ తర్వాత వచ్చినాన్ని మరొక ధ్యానంలో మనం చూద్దాం. వీలైతే ఈ రాత్రికి ఆ తర్వాత మాటలు ధ్యానంలోకి తీసుకుని వస్తాను నేను. కానీ ఈరోజు నా దేవుడు పలుకుతున్న మాట, రోషము కలిగి దేవుడను నేను, వీళ్ళు నా ప్రజలు, నా సొత్తు, నేను విడిపించాను. ఇక మీదట వీధుల్లో ముసలివారు కనబడతారు, వీరి వీధుల్లో చిన్నపిల్లలు కూడా ఆటలాడుతూ కనబడతారు. నా దీవెన ఆశీర్వాదాలు అలా పొంగి పొర్లుతూ ఉంటాయి వీరిపైన. నేను దీవిస్తాను నా ప్రజలను ఆశీర్వదిస్తాను నేను. సంగమా, మీరంతా కలిసి మందిరాన్ని కూల్చారు. ఇప్పుడు దేవుడు అంటాడు, మీరు చేసిన తప్పును చూపించి దేవుడు అంటాడు, ఇప్పుడు మీ మందిరాన్ని మీరే కట్టుకోండి అంటాడు. మీ మందిరాన్ని మీరే కట్టుకోండి. మరొకసారి ఈ వాక్యం చదివి మనం ముగించుకుందాం. అందరూ మూసేశారు బైబిల్, మరోసారి తెరవండి. ఎందుకన్నా మంచిది, ఒకసారి ఈ మాట మీకు అర్థమైందో లేదో అని ఒక్కసారి చూపిస్తాను మళ్ళీ. యెరూషలేములో నివసించుటకే నేను వారిని తోడుకొని వచ్చేదను. 8వ వచనం, 8వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేములో నివసించుటకే వారిని తోడుకొని వచ్చాను. అందరం చదువుదామా, ఇక అందరూ చదువుదామా. వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. ఇది నీతి సత్యములు బట్టి జరుగుతుంది. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతికి యెహోవా మందిరము కట్టుటకై దాని పునాది వేసిన దినమున నీ ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యం తెచ్చుకోండి, మీ మందిరాన్ని కట్టుకోండి. పూర్వదినములో నేను మీకు విరోధినై ఉన్నట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. 11వ వచనం, 8-11. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నా. నేను మీకు విరోధిగా ఉండను. మిమ్మల్ని ప్రేమించే దేవుడను నేను. మీ ఎడల దయ చూపి జాలి చూపే దేవుడను నేను. పొరపాటు చేశారు, తప్పు చేశారు, తప్పుకు తగినట్టుగా దండించాను నేను. కానీ ఇప్పుడు నేను వాగ్దానం చేస్తున్నాను,
ఇప్పుడు నేను మేము దీవిస్తున్నాను. దీవెన ప్రారంభం అవుతా ఉంది. ఇప్పుడిక ఈ ప్రారంభించే దీవెనలో మీ బజార్లో, మీ యొక్క వీధులలో ముసలివారు కర్ర పట్టుకొని తిరిగేవారు కనబడతారు. మంచి ఆయుష్ నేను ఇస్తాను. మీ వీధులలో ఆటలాడుకుని ఆడపిల్లలు, మగపిల్లలు ఆడుకుంటూ కనబడతారు. ఆశీర్వాదం, దీవెన. నేను చేయబోతున్నాను ఈ కార్యాన్ని. అయితే మీరు కూల్చిన మందిరాన్ని మీరే కట్టుకోవాలి. మీ కారణం చేత, మీరు చేసిన పాప జీవితాన్ని బట్టి, మీరు నాకు విరోధంగా చేసిన పనులను బట్టి ఈ మందిరం అద్భుతంగా కట్టబడిన శ్రేష్టమైన శృంగారమైన ఈ దేవాలయం కూల్చబడింది. శత్రురాజులు వచ్చి దాన్ని కూల్చివేశారు. రాయి మీద రాయి లేకుండా దాన్ని దొర్లించి వేశారు. కానీ ఈ రోజున నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను. ఎప్పుడు నువ్వు అడిగినప్పుడు, క్షమించమని నువ్వు అడిగినప్పుడు, కోరినప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు తల వంచి, అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, తప్పు చేశానయ్యా, నేను ఇవ్వాల్సింది నీకు ఇవ్వలేదయ్యా, ఇవ్వాల్సినట్టుగా ఇవ్వలేదయ్యా, అన్నీ తెలుసు నాకు. మళ్ళీ మా మందిరం దిగజారిపోవటానికి, మా మందిరంలో డబ్బులు లేకపోవటానికి కారణం నేనే. మా మందిరంలో ఆహారం లేకపోవడానికి కారణం నేనే. నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా నా నిధిలోనికి మీరు తీసుకొని రండి అంటే నేను ఏ రోజు కూడా ఒక పిడికెడు బియ్యం కూడా తీసుకొని రాలే. నా ఇష్టానుసారంగా జీవించాను. నాకు నచ్చితే చేశాను, నాకు నచ్చకపోతే మానేశాను. దేవుడు అంటున్నాను, నువ్వెవడివి? నీకు నచ్చితే కాదు, నేను నచ్చినట్టుగా, నేను మెచ్చినట్టుగా మీరు జీవించాలి. నా కొరకు మీరు జీవించాలి. నా వైపు తిరగండి, నా వైపు మళ్ళుకోండి. క్షమించే దేవుడను నేను, హక్కును చేర్చుకునే దేవుడను, మీ మీద రోషం పుట్టించే దేవుడను, రోషం గల దేవుడను. మీరంటే రోషం నాకు. మిమ్మల్ని వదులుకోలేను. నా దగ్గరకు వచ్చిన వారలారా, వెంబడించండి నన్ను. ఎన్నో దీవెనలు చెప్పిన తర్వాత ఆయన అంటాడు, యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, సైన్యములకు అధిపతి యొక్క దేవుని యొక్క మందిరాన్ని కట్టుటకై దాన్ని పునాది వేసి, ఆ రోజున ప్రవక్తలు చెప్పిన మాటల ప్రకారంగానే, దేవుని సేవకులు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టుగానే, మీ సేవకుడిని, మీ మందిరాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ధైర్యం తెచ్చుకోండి. ధైర్యంగా ఈ పని చేయండి. ధైర్యంగా ఇవ్వండి. దేవుడు తిరిగి మీకు ఇస్తాడు. కేవలం నిర్మాణం గురించి నేను మాట్లాడలేదండోయ్. అసలు మీ జీవితాలు కట్టుకోండి. మీ సేవకుని నిలబెట్టుకోండి. కావలసిన సమృద్ధిని అనుగ్రహించండి. మీ మందిరంలో సమృద్ధిగా ఉండాలి. ఏ మీటింగులైనా, ఎక్కడైనా బజార్లో నుంచి కొనుక్కొని రావాల్సిన అవసరం కనిపించకూడదు. నువ్వు ఇచ్చింది అలా మిగులు ఉండాలి. మీ మందిరంలో మిగులు ఉండాలి. అలా మందిరాన్ని కట్టండి, నిలబెట్టండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నం వేళ మీ పాదాల చెంతకు వస్తున్నాం. మీ మహాకృపలో మాకు మరొకసారి జ్ఞాపకం చేశారు, మమ్మల్ని కదిలించారు, మా భుజం మీద మరొకసారి తడుతూ వచ్చారు, గుర్తు చేస్తూ వచ్చారు. మేము ఎక్కడ ఫెయిల్ అయ్యామో, మేము ఎక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నామో, మేము ఎక్కడ చేయాల్సినవి చేయకుండా ఉన్నామో, మేము ఎక్కడ ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఆప్ చేస్తున్నామో, పిడికిలు బిగిస్తున్నామో, ప్రభువా ధారాళంగా మా గుప్పిలి విప్పలేకపోతున్నామో, ఈ రోజున ఈ మధ్యాహ్నం వేళ మాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు. మా బలహీనతల గురించి మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభు. ఎంతమంది బిడ్డలైతే సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారో వారి గురించి రోషము వహించే మా దేవా, వారు నా ప్రజలు, నా సొత్తు, నా ప్రజలు అని పలకగలిగిన మా దేవా,
ఈ రోజున సరిచేసుకున్న వారు ఉంటే వారిని నీ ప్రజలుగా మరొకసారి అంగీకరించి వారిని దీవించండి. వారి పక్షముగా మీరు వ్యాజ్యమాడండి. వారి పక్షముగా మీ కార్యాలు చేయండి. వారి కుటుంబాలను నిలబెట్టండి. వారి కుటుంబాలుగా నిలబడి దేవుని మందిరం కొరకే చక్కగా నిలబడిన వారై దేవుని మందిరాన్ని కట్టేవారుగా కుటుంబాలుగా కట్టబడులాగున మీ కృపనిమ్మని కోరుతున్నాం. అయ్యా, మా మందిరాల్లో ముసలివారు కనబడాలి. మా మందిరాల్లో ఆటలాడే పిల్లలు కనబడాలి. మా మందిరాల్లో యవ్వనులు కనబడాలి. అయ్యా, మా జీవితాలు బాగు చేయండి. జకర్యా ప్రోత్సహిస్తున్న విధంగా సరిచేసుకొని సవరించుకొని మీ కొరకే నిలబడే బ్రతుకులు మాకు అనుగ్రహించి దీవించమని, ఈ వాక్యాన్ని ముద్రించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి.